శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని అధికారులకు సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎప్పుడు అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన 4 ఎస్ఐలు టి విక్టర్, ఎన్ సురేందర్, టి గంగరాజ్ గౌడ్, ఎన్ లింగన్నలు పోలీస్ శాఖలో అమూల్యమైన సేవలు అందించిన వారి పదవి విరమణ సందర్భంగా సిపి కార్యాలయంలో ఆత్మీయ వేడుకలు ఏర్పాటు చేసి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పూలమాలలు వేసి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. Department officers Naguru retirement after 40 plus 35 years, 42 years, 40 years, 41 years అట్లా సర్వీస్ చేసి ఎవరు మాట్లాడారు. వాళ్ళందరికీ నా అభినందనలు. ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్గా చాలా సాటిస్ఫైడ్గా ఉద్యోగం చేసి ఫ్యామిలీ పరంగా కానీ తర్వాత ప్రొఫెషనల్ పరంగా కానీ వాళ్ళు ఈరోజు ఒక మంచి సంస్కృతితో రిటైర్మెంట్ అవుతున్నారు. మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మరి మీ హెల్త్ బాగా చూసుకోవాలని, తర్వాత ఇంతకుముందు మీరు ఏమన్నా లోన్స్ కానీ తీసుకుంటే 2-3 సార్లు నాకు మధ్య వచ్చినాయి. చాలామంది లోన్స్ తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఇంకా అప్పటి ఆ అప్పటి వెళ్ళి మధ్యలోనే వాళ్ళు కాల్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సరిగ్గా చెప్పలేదు. వాళ్ళు ఏం లోన్ తీసుకున్నారు, ఏం కరెక్ట్ అవుతుంది, ఏం చేస్తున్నారు. ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమంటే మీ ఫ్యామిలీ పరంగా మీ అన్నీ చూసుకొని ఇప్పుడు ఇంకా మీకు టైం లేకుంటారు. తర్వాత ఇంకా ఏదైనా మీరు చూడని ప్రదేశాలు ఉంటే లైఫ్ 15 క్లాస్లో ఎండ్ అయిన తర్వాత వచ్చింది 10 ఇయర్స్ అనేది, కమింగ్ 10 ఇయర్స్ అనేది ఓన్లీ గ్రేస్ పీరియడ్. ఆ 10 ఇయర్స్ అనేది మీరు మంచి యూటిలైజ్ చేసుకొని ఈ ప్రపంచాన్ని చూడడానికి ఎంత వీలైతే అంత మీరు చూసి కానీ ప్లేసెస్ కానీ ఫ్యామిలీతో వెళ్ళి కొన్ని లైబ్రరీస్ ఉంటే మాత్రం ఇంకా ముందుగానే కంప్లీట్ చేసుకోవాలి. సపోజ్ అమ్మాయిలు కానీ అమ్మాయిలు కానీ సెటిల్ చేసి ముందుకే ఫ్యామిలీ కాన్సన్ట్రేట్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క లైబ్రరీస్ ఇంకా ఏమైనా బాధ్యతలు ఉంటే అవి తొందరగా చేసుకోవాలి. లైక్ అమ్మాయి పెళ్లి కానీ, అబ్బాయి ఉద్యోగం కానీ, అబ్బాయి పెళ్లి కానీ ఏమైనా ఉంటే. తర్వాత అట్ ద సేమ్ టైం మీరు మీ లైఫ్ పార్ట్నర్, మీ వైఫ్ ఇద్దరు ప్రశాంతంగా ఉండడానికి కోసం మీ యొక్క ఒక ఐడెంటిటీ ఉండాలి. అది కూడా చూసుకోండి. ఇవన్నీ ఎకనామిక్స్ కానీ ఇందాక అన్ని చూసిన చాలా ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత నేను రాసుకొని చెప్తున్నాను. తర్వాత ఈ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో 2 దిక్కుల పదైన డిపార్ట్మెంట్. న్యాయానికి ధర్మానికి మధ్యలో ఉండి చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి మనం అనుకోకుండా కొంతమందికి అన్యాయం చేసేసి డెఫినెట్గా చేస్తాం. నేను ఒక్కరోజు ఎంతవరకు ఎవరికి అన్యాయం చేయలేదు అని ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే అవి అనుకోవడం మన చేతిలో దొరికిపోయింది. కానీ అది మనకి వెంటాడుతుందో వస్తాయి. దానికి కాదు వాళ్ళు చేయకపోతే మంచిది. వాళ్ళు అనుకోకుండా మన చేతులు ఉంటే అది మన ఫ్యామిలీకి, మన పిల్లలకి ఏది అలాంటిది కాకుండా, కర్మ అనేది మనకు రాకుండా మనం చాలా మంచి వాళ్ళు, మనకు సాధ్యమైన చాలా మంచి పనులు చేయడానికి మనకు చాలా మంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్పాను, చాలా మంది మన ఇంటర్మీడియట్ పేరైనా ఒక పిల్లలు వేసుకున్నాడు, ఇంకో అమ్మాయి వేసుకుంది. సడన్గా ఎగ్జామ్స్ రాయగానే ఆ పిల్లలు పెరిగిన పిల్లలు వేసుకొని చనిపోతే అందరూ ఇంత బాధ ఉంటుందో అది అట్లాంటివి వాళ్ళు ఎక్కువ మాటలు చేసుకోలేదు, వాళ్ళు చెప్పుకోలేదు. సో అలాంటివి రీసెంట్గా మనము చెప్పడం వల్ల మన ఐసైస్ అందరూ వెళ్ళేసి
అవి ఎగ్జామ్స్ ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ అయిపోయినట్టు కాదు. ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వాళ్ళే చాలా బాగా అయ్యారు. ఈ రోజు కూడా రిజల్ట్స్ వస్తున్నాయి. మళ్ళీ రేడియోలో అందరినీ ఎగ్జామ్స్ చెప్పారు. మన పోలీస్ ఆఫీసర్ పోయి కొంతమంది మన అందులో భరోసా వాళ్ళు కానీ తర్వాత మన షీట్స్ వాళ్ళు కానీ అన్ని చెప్తున్నారు. గుడ్కా కానీ అలవాటు పడవద్దని ఇలాంటివి చెప్తున్నారు. ర్యాకింగ్ చేయొద్దని. దాంట్లో భాగంగా ఇది కూడా చెప్తే అది వింటే పబ్లిక్ అంటే అంతే కదా నిజంగా పోలీస్ ఆఫీసర్ చెప్తే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి. ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు మన ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ చెప్తే అవునా అంటే అసలు నాకు ఫెయిల్ అయితే కూడా పనులు లేదా ఇంకా మా ఇది కాదు లైఫ్ గొప్పవాళ్ళు కావడానికి అనేది వాళ్ళకి ధైర్యం వస్తుంది. అట్లాంటి మంచి ఏదైనా ఎంత వీలైతే అంత నీ చేతిలో ఎంత వీలైతే సహాయం చేయగలిగితే అంత నీకు ఇబ్బంది కలగకుండా నీకు సహాయం చేయగలిగేది ఎంత వీలైతే పోలీస్ ఆఫీసర్గా చేయాలి అని నా ఉద్దేశం. అది చేస్తే డెఫినెట్గా నీవు డబ్బుల అకౌంట్లో ఎంత ఉంటాయో నీ యొక్క కర్మాని అకౌంట్లో కూడా దాంట్లో ఉంటుంది. ఆ మంచి కర్మ ఉంటుంది. ఆ మంచి కర్మ నీ చేతుల ద్వారా ఏదైనా తప్పులు జరిగితే అది దాన్ని డిడక్షన్ చేసి మైనస్ చేసి నీకు మంచి చేస్తుంది. సో నేను ఏంటంటే మన డిపార్ట్మెంట్లో ఎన్నో ఆపర్చునిటీ వస్తాయి. ఎంతో మంచి చేయడానికి ఆపర్చునిటీ వస్తాయి. మ్యాక్సిమం దాన్ని సొసైటీ కోసం అంటే జాబ్ ప్రొఫైల్లో కాదు, జాబ్ చార్ట్లో కాదు, బియాండ్ జాబ్ చార్ట్లో మనం చేయగలిగే అవకాశం ఉంటుంది. నేను ఈ మధ్య చూస్తే కొంతమంది కానిస్టేబుల్స్ ఇంకో కానిస్టేబుల్ చీటీ వేసి వాళ్ళని చీటీ అరేంజ్ చేసుకొని అంటే ఫ్రెండ్ అని ఇస్తారు కదా, ఫ్రెండ్ అని సంతకం పెట్టారు షూరిటీగా. అది పెట్టకుండా వాళ్ళకి రికవరీ వచ్చి వాళ్ళకి సగం చీటీ రికవరీ అవుతుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి షూర్ అవ్వడం, వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ షూర్ అవ్వడం. అంటే మంచి పని చేస్తే కూడా ఒకరికి మళ్ళీ మనకి చెడు జరిగే ఛాన్సెస్ ఉంది. సో అట్లా జాగ్రత్తగా అన్నీ చేసుకొని సక్సెస్ఫుల్గా అయ్యిందంటే మీరు చాలా సక్సెస్ఫుల్ 100% సక్సెస్ఫుల్ అయినట్టు. ఇంకేమైనా బాధ్యతలు అవి ఉంటే తొందరగా ఈ 1 year 2 years కంప్లీట్ చేసుకొని టోటల్గా ఇంకా నేను ఏం చేయాల్సింది లేదు. జస్ట్ టోటలీ ఫ్రీ అండ్ టోటలీ మై ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ టు ద ఫ్యామిలీ టు ద డిపార్ట్మెంట్ అని మీరు సాటిస్ఫై కావాలి. దెన్ అట్ ద సేమ్ టైం ఈ కమింగ్ తర్వాత మీరు చెప్పారు మన ఆఫీసర్ చెప్పినట్టు మీరు మీ ఇష్టం అది ఎలా మీరు కానీ సేమ్ టైం సమ్ అమౌంట్ ఆఫ్ మనీ మీ దగ్గర పెట్టుకుంటే మీ యాక్సెసిబిలిటీలో ఉంటుంది. నేను చాలా మంది రోజు పిటిషన్స్ చూస్తున్నారు. చాలా మంది పిల్లలకి అన్ని ఇచ్చేసి పెట్టుకోవాలి, బిల్ పెట్టుకోవాలి, తల్లిదండ్రులు పడుతున్నాయి. వాళ్ళిద్దరు తీసుకుని బయటపడేస్తారు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులను బయటపడేసుకోవడం ఎక్కువ బాగుపడడు. తల్లిదండ్రులు చూసుకోవడం డెఫినెట్గా బాగుపడతాడు. డెఫినెట్గా బాగుపడతాడు. అది అమ్మాయి అనేది అబ్బాయి అనేది ఎప్పుడు తేడా లేదు. అమ్మాయి అబ్బాయి తేడా లేదు. అమ్మాయిలో చాలా మంది ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులు మంచి చూసుకుంటారు. అబ్బాయి అంటే సో ఇవన్నీ కొన్ని లైఫ్ హ్యాక్స్ ఇవి, లైఫ్ సంబంధించిన హ్యాక్స్ ఇవి. దీన్ని అన్నీ ఉంటే అన్ని ఐడియాస్ ఉంటే అన్ని చేసేసుకొని చాలా హ్యాపీగా ఉండాలని కోరుతూ ఈరోజు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ పంపిస్తున్నాం. థ్యాంక్ యూ.